నమస్కారం. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల వార్తా విశేషాలకు స్వాగతం. నేను మీ సునందారెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. కెరీర్ మిస్టేక్స్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ అవాయిడ్ పై అవగాహన కార్యక్రమం. ఏహెచ్సి ఎస్ఎస్సి 26 లో పాల్గొన్న ఎస్ఆర్ఏసి విద్యార్థులు. కెరీర్ టాక్ క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచానికి విద్యార్థులకు మార్గదర్శనం. థింకింగ్ బియాండ్ ద రెజ్యూమే స్కిల్స్ దట్ మేక్ యూ అవుట్ స్టాండ్ అనే అంశంపై శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక కెరీర్ టాక్ నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాస రచన కార్యక్రమం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలక్యూషన్ పోటీ. విప్రో టాలెంట్ నెక్స్ట్ సర్టిఫికేషన్ సాధించిన శాంతిరామ్ అధ్యాపకురాలు వి లక్ష్మీ చైతన్య. ఎస్ఆర్ఏసి విద్యార్థికి IEEE అవార్డ్. ఎన్పిటిఎల్ టాప్ 5% విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం. దేశభక్తి స్ఫూర్తితో తిరంగా ర్యాలీ. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవపు వేడుకలు. కెరీర్ మిస్టేక్స్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ అవాయిడ్ పై అవగాహన కార్యక్రమం. ఆగస్టు 1, 2026 శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. సిఎస్సి ఏఎంఎల్ విభాగం ఎడ్యుస్కిల్ సహకారంతో ఎస్ఆర్ఏసి IEEE స్టూడెంట్ బ్రాంచ్ మరియు IEEE ఎడ్యుకేషన్ సొసైటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ సమన్వయకర్త ఎస్ నఫీజా అఫ్రిన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా సంస్థ లీడ్ HR మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీ అమిత్ జిందాలా రిసోర్స్ పర్సన్ గా పాల్గొని గ్రాడ్యుయేట్లు తమ కెరీర్ ప్రారంభ దశలో చేసే సాధారణ తప్పులు, ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేసే తప్పులు, సరైన కెరీర్ నిర్ణయాలు మరియు పరిశ్రమకు అనుకూలంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని విభాగంపై తెలిపారు. IEEE కంప్యూటర్ సొసైటీ హైదరాబాద్ సెక్షన్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ హైదరాబాద్ లో నిర్వహించిన ఏహెచ్సి ఎస్ఎస్సి 26 ఆల్ హైదరాబాద్ కంప్యూటర్ సొసైటీ స్టూడెంట్ కాంగ్రెస్ కార్యక్రమంలో శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి 3 ప్రాజెక్టులు షార్ట్ లిస్ట్ కావడం గర్వకారణం. మా కళాశాల తరపున ఈ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణమని షార్ట్ లిస్ట్ అయిన అన్ని టీంలకు హృదయపూర్వక అభినందనలు. కెరీర్ టాక్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లోని సిఎస్సి డేటా సైన్స్ విభాగం ఎడ్యుస్కిల్ సహకారంతో ఫైనల్ ఇయర్ బీటెక్ సిఎస్సి డేటా సైన్స్ 2023 బ్యాచ్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ టాక్ నిర్వహించింది. ఆగస్టు 7న జరిగిన ఈ కార్యక్రమానికి క్లిక్ టెక్ సంస్థలోని హెడ్ ఆఫ్ టాలెంట్ అండ్ టోటల్ రివార్డ్ గా పనిచేస్తున్న సౌరిక్ సేద్ ముఖ్య వక్తగా వ్యవహరించారు. క్యాంపస్ టు కార్పొరేట్ ట్రాన్సిషన్ హౌ కంపెనీస్ టిపికల్లీ లుక్ ఎట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అనే అంశంపై ఆయన విద్యార్థులకు విలువైన మార్గదర్శకాలు సూచించారు. క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచంలోకి విద్యార్థులు ఎలా అడుగు పెట్టాలి, కంపెనీలు ఉద్యోగుల పనితీరును ఎలా అంచనా వేస్తారు, భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. థింకింగ్ బియాండ్ ద రెజ్యూమే స్కిల్స్ దట్ మేక్ యూ అవుట్ స్టాండ్ అనే అంశంపై శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక కెరియర్ టాక్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో కెరీర్ టాక్ అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎడ్యుస్కిల్ సహకారంతో నిర్వహించారు. ఏఐసిటి మరియు ఎడ్యుస్కిల్స్ ఈ కార్యక్రమంతో అనుసంధానమై ఉన్నాయి. ఆగస్టు 10, 2026 సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి FCI సంస్థకు చెందిన సీనియర్ టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్ శ్రీ సెల్వకుమార్ ముఖ్య వక్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కేవలం రెజ్యూమే మాత్రమే పరిమితం కాకుండా ఉద్యోగ అవకాశాల్లో తమను ప్రత్యేకంగా నిలబెట్టే సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ స్కిల్స్ మరియు పరిశ్రమ అంశాలు వంటి అంశాలపై విలువైన అవగాహన పెంపొందించారు. విద్యార్థులను భవిష్యత్ కెరీర్ కు అవకాశాలకు మరింత సమర్థవంతంగా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాస రచన పోటీలు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాలలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బేసిక్ సైన్స్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. MBA, MCA మరియు బీటెక్ విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టెక్నాలజీ విత్ హ్యుమానిటీ
బిల్డింగ్ అండ్ ఇంక్లూజివ్ నేషన్ మరియు ఫ్రీడమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అనే అంశాలపై విద్యార్థులు తమ ఆలోచనలను రచనల రూపంలో వ్యక్తం చేశారు. ఈ పోటీ విద్యార్థుల్లో రచన నైపుణ్యం, సృజనాత్మకత, ఆలోచన విధానం మరియు దేశభక్తి భావాలను పెంపొందించనుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వక్తృత్వ పోటీ విద్యార్థులు టెక్నాలజీ విత్ హ్యుమానిటీ, బిల్డింగ్ అండ్ ఇంక్లూజివ్ నేషన్ మరియు ఫ్రీడమ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేశారు. ఈ పోటీ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వక్తృత్వ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు మరియు దేశభక్తి మరింత పెంపొందాయి. వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. నంద్యాలలోని శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వి లక్ష్మీ చైతన్య గారికి ప్రతిష్టాత్మక విప్రో టాలెంట్ నెక్స్ట్ డిజిటల్ స్కిల్స్ రీడినెస్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. టాలెంట్ నెక్స్ట్ సర్టిఫికేషన్ అసెస్మెంట్ లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు డేటాబేస్ సొల్యూషన్ ఎక్స్పర్ట్ విభాగంలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కు మెంటార్ గా గుర్తింపు పొందారు. ఈ సర్టిఫికేషన్ ద్వారా అధ్యాపకురాలి సాంకేతిక నైపుణ్యం, పారిశ్రామిక అనుసంధానం మరియు విద్యార్థులను భవిష్యత్ నైపుణ్యాలకు సిద్ధం చేసే సామర్థ్యానికి మరింత గుర్తింపు లభించింది. ఈ విజయం కళాశాల పరిశ్రమ ఆధారిత బోధన, డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు వి లక్ష్మీ చైతన్య గారిని అభినందిస్తూ ఆమె చేసిన కృషి మరియు అంకిత భావాన్ని ప్రశంసించారు. కళాశాల యాజమాన్యం కూడా ఆమెను అభినందిస్తూ ఈ గుర్తింపుతో భవిష్యత్తుతో మరింత బాధ్యత పెరిగింది, విద్యార్థులు మరియు సంస్థకు మరింత విలువను అందించే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పాణ్యం సోమశేఖర్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అత్యున్నత IEEE కంప్యూటర్ సొసైటీ విద్యార్థి వాలంటీర్ పురస్కారం 2026 ను అందుకున్నారు. ఈ అవార్డును IEEE కంప్యూటర్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 1, 2026 వరకు నిర్వహించిన ఆల్ హైదరాబాద్ కంప్యూటర్ సొసైటీ స్టూడెంట్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రదానం చేశారు. సదస్సు భవిష్యత్తును గురించడం అనే థీమ్ పై జరిగింది. సోమశేఖర్ రెడ్డి IEEE కంప్యూటర్ సొసైటీ కార్యకలాపాల్లో విశిష్ట సేవలు, నాయకత్వ లక్షణాలు మరియు వృత్తిపరమైన నిబద్ధతలతో కమ్యూనిటీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును అందించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాల NSS యూనిట్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 14న పాణ్యం నంద్యాలలో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా, హర్ దిల్ తిరంగా అనే సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా విద్యార్థులకు దేశభక్తి, జాతీయ ఐక్యత మరియు సామాజిక బాధ్యతను చాటారు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కళాశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటారు. జాతీయ పతావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల HODలు, విద్యార్థులు మరియు అధ్యాపకులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమం జరిగింది. వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి అందుకున్న SM సానియా CSC 3వ సంవత్సరం, అలాగే రెండవ బహుమతి అందుకున్న D ఫిరోజ్ CSC 3వ సంవత్సరం, అలాగే G రేవతి 3వ బహుమతి CSC డేటా సైన్స్ సెకండ్ ఇయర్. వక్తృత్వ పోటీలలో మొదటి బహుమతి అందుకున్న వి వర్షిత CSC డేటా సైన్స్ 2వ సంవత్సరం, రెండవ బహుమతి అందుకున్న బి సునందారెడ్డి ECE ఫైనల్ ఇయర్, అలాగే బి కేశవతేజ CSC AML 2వ సంవత్సరం. ఈ పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు వివిధ విభాగాల HODలు మరియు ఇతర ప్రముఖుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే NPTEL ఇన్సెంటివ్స్ అందుకున్న విద్యార్థుల వివరాలు: ఎం గురుమాధవ్ నందు ECE సెకండ్ ఇయర్, ఎస్ ఫరీదా MBA సెకండ్ ఇయర్, ఎస్ విష్ణుమయాంక్ ఫైనల్ ఇయర్ CSC,
ఎం శంకర్ రెడ్డి సిఎస్సి థర్డ్ ఇయర్, టి లావణ్య సిఎస్సి థర్డ్ ఇయర్. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు ప్రశంసలు అందజేశారు. విజటితో శాంతిరామ్ వార్తా విశేషాలు ముగింపు. మరిన్ని వార్తల కోసం స్టే ట్యూన్ టు SREC న్యూస్. Please do like, share and subscribe SREC YouTube channel and Instagram page.